మీరు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా, అవ్వకూడదనుకుంటున్నారా? అసలు ఇదేం ప్రశ్న అని మీకు అనిపించవచ్చు. కానీ మనందరం చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే మన యొక్క ఆలోచన అంటే ఐఏఎస్ అవ్వాలనే కోరిక మీద ఉంటుంది, కానీ మన ఆచరణ మాత్రం దాన్ని తగ్గట్టుగా ఉండదు. అంటే విజయవాడ వెళ్ళాలనుకుని వేరే ఊరికి వెళ్ళాలలాగా ఉంటుంది. అందుకని నేనైతే ఏమంటానంటే ఫస్ట్ చెక్ పాయింట్ ఒకటి పెట్టుకోండి. మీరు ఎప్పటికీ ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు. ఉదాహరణకి నేను ఇవాళ ఈ వీడియో మీతో మాట్లాడుతున్నది డిసెంబర్ 19, 2022. ఇంకొక 10 రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 2024లో ఐఏఎస్ అయ్యేందుకు అవకాశం ఉంది. అందుకని నేనైతే ఏమంటానంటే ఐఏఎస్ 2024 మిషన్ 2024 అని డిసైడ్ అవుదాం. అప్పుడు ఎంత టైం ఉంది? దాదాపు 1.5 year ఉంది ప్రిలిమినరీకి. ఈ 1.5 yearలో ఫస్ట్ 1 year ప్రిపరేషన్కి మీరు తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఏదైనా ఉంది అంటే బెస్ట్ టైం టేబుల్తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం. బెస్ట్ ఎంత టైం టేబుల్, ఎంత ప్రిసైజ్గా టైం టేబుల్ ఉంటుంది, ఎంత జాగ్రత్తగా మీరు టైం టేబుల్ డిజైన్ చేసుకుంటారన్నది పాయింట్. ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఏ సబ్జెక్ట్ చదవాలో ఆ సబ్జెక్ట్ని మాత్రమే చదువుతూ మిగతా వాటిని పక్కన పెడుతూ, ఏ పుస్తకాలు చదవాలో వాటిని మాత్రమే చదువుతూ మిగతా వాటిని పక్కన పెడుతూ చదవాల్సింది ఎక్కువసార్లు చదువుతూ అంటే రివిజన్లు చేస్తూ ఉండే ఒకనొక టైం టేబుల్ ఫ్రేమ్లోకి వెళ్ళండి. ఈ గురుకులంలో నేను ఏం చేయదలుచుకున్నానో చెప్తాను. జనవరి 1, 2023 మధ్యాహ్నం 12 గంటలకి మనం ఆన్లైన్లో ఒక బ్యాచ్లా ముందుకెళ్దాం. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే కొత్త సంవత్సరంలో ఒక కొత్త వాగ్దానం చేద్దాం, ఒక కొత్త శపథం చేద్దాం, ఒక కొత్త మాట తీసుకుందాం. అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఏ ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా మన ప్రిపరేషన్లో ఐఏఎస్ అయ్యేందుకు వీలైన కసరత్తు చేయడం. దానికోసం నేను చేసే మొట్టమొదటి పని ఏంటి? ఒక మంచి అంటే డిజైనింగ్ ఆఫ్ ద టైం టేబుల్ అంటాం, అలాంటి ఒక టైం టేబుల్ ఏర్పరచుకుందాం. నేను వాటి ద్వారా మీకు టోటల్గా అసలు ఏమేమి పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి అని చెప్తాను. వాటితో పాటు మీకు ఒక దాదాపుగా ఒక 8 వాల్యూమ్స్ వరకు మీకు మెటీరియల్ పంపించడం జరుగుతుంది. ఈ మెటీరియల్ అనేది దాదాపుగా ఎన్సీఆర్టీకి సంబంధించిన జిస్ట్ కావచ్చు, ఇతరత్రది కావచ్చు. ఇలా కొరియర్ ద్వారా పంపించే మెటీరియల్ మాత్రమే కాకుండా మళ్ళీ యాప్ ద్వారా కొంత మెటీరియల్, అసైన్మెంట్స్, టెస్టులు పెట్టడము, ఎవ్రీథింగ్ మామూలే. ఒక రెగ్యులర్ కోచింగ్ ప్లాట్ఫామ్లో మనం ఏవైతే తీసుకుంటామో వాటిని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తక్కువ టైంలో, తక్కువ ఎనర్జీలో, తక్కువ మనీలో ఎక్కువ ఫోకస్డ్గా, ఎక్కువ రిజల్ట్ ఓరియంటెడ్గా చదివేందుకు వీలైన డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ గురుకులం ఫర్ ఐఏఎస్. అయితే నాకు చిన్న ఐడియా వచ్చింది. అదేంటంటే సాధారణంగా మనం ఏదైనా ఒక మెటీరియల్ పంపించేటప్పుడు, కొరియర్ ద్వారా పంపించేటప్పుడు ఇందా నేను చూపించిన మెటీరియల్ లాంటి వాటిని మేము ఏం చేస్తామంటే ఒక ప్లాస్టిక్ కవర్లో పంపిస్తాం. ఈ ఏడాది ఇప్పుడు నేను మాట్లాడుతున్న జనవరి 1, 2023 బ్యాచ్కి నేను మాట్లాడుతున్నాను. తర్వాత సంగతి నాకు తెలీదు. ఒక జూట్ బ్యాగ్ ద్వారా మీకు నేను మెటీరియల్ పంపించాలనుకుంటున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు జూట్ బ్యాగ్ ద్వారా అంటే ప్లాస్టిక్ కాకుండా నాన్ ప్లాస్టిక్ వైపుగా వెళ్ళాలి మనందరము అనే ఒకనొక నినాదంతో ఈ పని చేద్దాం.
అంత మాత్రమే కాదు, అందులో ఏమేమి ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కూడా ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి పేరు మీద ఒక బ్యాచ్, స్వామి వివేకానంద పేరు మీద ఒక బ్యాచ్, అబ్దుల్ కలాం పేరు మీద ఒక బ్యాచ్, ప్రతి బ్యాచ్కి 20 మందిని మాత్రమే తీసుకునే ఒకానొక ప్రణాళిక. మామూలుగా కూడా ఈ గురుకులంలో బ్యాచ్ 20 మందినే తీసుకుంటాం. ఇప్పుడు 3 బ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 3 × 20 అవుతుంది. ఆ 23 × 23 బ్యాచ్లు కూడా మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది జనవరి 1, 2023 నుంచి. ఝాన్సీ లక్ష్మీ బ్యాచ్ ప్రత్యేకంగా ఉమెన్ కోసము, అందులోనూ మళ్ళీ హౌస్ వైఫ్స్ అండ్ ఉమెన్ ఎంప్లాయీస్ కోసం. అబ్దుల్ కలాం బ్యాచ్ ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ కోసం. స్వామి వివేకానంద బ్యాచ్ అందరి కోసం. అయితే ఒక బ్యాచ్లో ఎక్కువ, ఒక బ్యాచ్లో తక్కువ ఏమీ కాదు. ఏ బ్యాచ్ అయినా అదే మెథడాలజీ, అవే క్లాసెస్, అవే ఉంటాయి. ఎడిషనల్గా ఏమో కాదు, కేవలం ఒక స్ఫూర్తిని అందిపించుకోవాలనే ఉద్దేశం. ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటి నేను ఒక గిఫ్ట్ హ్యాంపర్, ఒక బుక్స్ని ఇట్లాంటి దాంట్లో పెట్టి వీటితో పాటు కొన్ని పుస్తకాలను, ఇతరత్ర అంశాలను మీకు గిఫ్ట్గా ఇవ్వాలనే ఒకనొక సంకల్పంతో ఉన్నాను. కాబట్టి ఆ మహనీయుల యొక్క పేరు మీద నేను ఒక గిఫ్ట్ని మీకు ఇచ్చినట్టు అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మెటీరియల్ ఇచ్చినట్టు అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఒక ప్లాస్టిక్ నిషేధించాలనే ఒక నినాదం మన ఇచ్చినట్టు అవుతుంది. మహనీయుల్ని గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పటికైతే ఈ 3 మహనీయులు ముందు మరి ఎవరినెవరిని తీసుకుంటామన్నది అప్పుడప్పుడు చూద్దాం. ఒక స్వచ్ఛంద సంస్థ వారు ముందుకొచ్చి మనకి ఈ ప్రణాళికను ఇచ్చారు కాబట్టి నేను దీన్ని తీసుకోవడం జరుగుతోంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒకటి ఉంది. అదేంటంటే మనం ఐఏఎస్ ప్రిపరేషన్కి సంబంధించి ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నాము అనే దానికన్నా, అంటే క్వాంటిటీ ఆఫ్ ద ప్రిపరేషన్ కన్నా క్వాలిటీ ఆఫ్ ద ప్రిపరేషన్ మిన్న. అందుకని నేనేమంటానంటే ఒక ఫోకస్డ్ ప్రిపరేషన్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. టైం టేబుల్ ఓరియంటెడ్గా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసెస్ తీసుకుంటామో అనే ఓరియంటెడ్గా, టెస్ట్ సిరీస్ ఓరియంటెడ్గా, అసైన్మెంట్ ఓరియంటెడ్గా, ప్రిలిమినరీకి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి ఒక కాంప్రహెన్సివ్ మెథడాలజీ ఓరియంటెడ్గా, నాకు తెలిసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో మీ ఊర్లో, మీ ఇంట్లో, మీ ఆఫీసులో మీరు కూర్చొని హాయిగా మీ హాస్టల్స్లో కూర్చుని ఐఏఎస్ ప్రిపరేషన్కి సంబంధించిన ఒక ఏమంటామంటే లెస్ ఎఫర్ట్స్ మోర్ రిజల్ట్స్ తోటి ముందుకెళ్ళడం ఒక్క ఆకళ్ళ రాఘవేంద్రాస్ ఈ గురుకులం ఫర్ ఐఏఎస్తో మాత్రమే సాధ్యమని ఘంటాపథంగా చెప్పగలను. కాబట్టి తరలి రండి అంటారు చూడండి, అలాగా జనవరి 1, 2023 మధ్యాహ్నం 12 గంటల బ్యాచ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.